హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ సాగుబడి అండ్ పౌల్ట్రీ. చాలా రోజుల విరామం తర్వాత మనమైతే ఈ మిరప తోటకు సంబంధించినటువంటి వీడియోనైతే ఈరోజు మనమైతే అప్లోడ్ చేయడం జరుగుతున్నది ఫ్రెండ్స్. అలాగే మనం ఈ మిరప తోట ప్రతి స్టేట్లోనూ ఇప్పుడు స్టార్టింగ్ అంటే మనం నాట్లు వేసుకునే స్టేజ్లో ఉన్నది కాబట్టి ఇప్పటి నుంచి రెగ్యులర్గా మన ఈ మిరప తోటకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మన ఈ ఎన్ఎస్ సాగుబడి అండ్ పౌల్ట్రీ అనే యూట్యూబ్ ఛానల్లో మనం ఎవ్రీ వీక్ ఎవ్రీ ఎపిసోడ్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే చాలామంది మన ఈ యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారు, కానీ మనం పెట్టే ప్రతి వీడియోని చూస్తున్నారు, కానీ మన ఈ ఛానల్ని అయితే చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చాలామంది చూస్తున్నారు. కాబట్టి రైతు సోదరులందరికీ నా యొక్క విజ్ఞప్తి, దయచేసి ఛానల్ చూస్తున్న రైతు సోదరులందరూ కంపల్సరిగా మన ఈ ఎన్ఎస్ సాగుబడి అనే యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోలో కనుక మనం డీటెయిలింగ్గా వెళ్ళినట్లయితే ఈ మిరప నాట్లు వేసుకున్న 7 నుంచి 12 రోజుల మధ్యలో మనమైతే మొదటి స్ప్రేయింగ్ అనేది కంపల్సరీగా చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనము ఈ మన నారుమడిలో నుంచి నారును తీసుకొచ్చి మనం తోటలో నారు పెట్టిన తర్వాత వీటికైతే ఈ దోమలు ఆశించి, అలాగే ఈ పచ్చ పురుగులు అనేది కూడా ఆశించి మన చెట్లకు ఆకులు అనేది తినివేయడం జరుగుతుంది. కాబట్టి అలాగే వీటితో పాటు ఇప్పుడున్న ఈ 1 మంత్ అనేది చాలా రెయినీ సీజన్ కాబట్టి ఎక్కువగా మన మొక్కలకు వచ్చేసి ఈ కొమ్మ కుళ్ళుడు కానీ, లేకపోతే కాండం కుళ్ళుడు కానీ, లేకపోతే వేరు కుళ్ళుడు అనే సమస్యలు ముఖ్యంగా మనం అయితే గమనించవచ్చు. కాబట్టి ఈ అన్నిటికీ మనమైతే ఒక 2 రకాల ఇన్సెక్టిసైడ్స్ని అయితే చెప్పడం జరుగుతున్నది. అవి 2 తీసుకొచ్చి మీరు స్ప్రే చేయడం వలన ఏకకాలంలో మనకు ఈ తెల్లదోమ కానీ, పచ్చదోమ కానీ, నల్లి కానీ, పేనుబంగ కానీ, లద్దె పురుగులు కానీ, పచ్చ పురుగు కానీ, అలాగే ఈ కొమ్మ కుళ్ళుడు వీటన్నిటికీ పనిచేస్తుంది. ఫస్ట్గా వచ్చేసి మనకు ఈ మోనోక్రోటోపాస్ యూపీఎల్ కంపెనీ వాళ్ళది పోస్కిల్ మనకు 36% అనేది ఎస్ఎల్ రూపంలో ఉంటుంది. ఇది మనకు ఈ మిరపకు ఆశించేటువంటి అన్ని రకాల పేనుబంక, తెల్లదోమ, పచ్చదోమ, లద్దె పురుగులు, అలాగే ఈ ఆకు తినే పచ్చ పురుగులకు కూడా పనిచేస్తుందండి. చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అలాగే మనం కనుక దీని డోసేజ్ కనుక చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి వచ్చేసి 250 ml మనము ఒక ఎకరానికైతే వాడుకోవాల్సి ఉంటుంది. అలాగే దీనితో పాటు దీని కాంబినేషన్గా మనము ఈ పోస్కిల్లో కాంబినేషన్గా మనమైతే ఈ రోకోనైతే మనకు ఇది ఒక సిస్టమిక్ ఫంగిసైడ్గా మనకు పనిచేస్తుంది. సో మనకు ఈ మిరప చెట్లకు వస్తున్నటువంటి అన్ని రకాల తెగుళ్లకు చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. అలాగే దీని యొక్క డోసేజ్ కనుక మనం చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి వచ్చేసి 250 గ్రాములు మాత్రమే తీసుకొచ్చి వాడుకోగలరు. ఎందుకంటే మన ఈ మిరప తోట అనేది మొదటి స్టేజ్లో ఉన్నది కాబట్టి డోసేజ్ కూడా చాలా తక్కువ మోతాదులో అందియండి. ఎందుకంటే మనకు ఈ స్టేజెస్ అనేది పెరిగే కొద్దీ అప్పుడు డోస్ పెంచుకోవచ్చు. స్టార్టింగ్ స్టేజ్లోనే మనం ఎక్కువ డోస్ అనేది ఇవ్వకుండా మన యొక్క మిరప పంటలను మాత్రం ప్రతి రైతు సోదరులు మంచిగా చూసుకోగలరు. సో మీకు మన ఈ వీడియో అనేది నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయగలరని నా యొక్క మనవి.